ఓవైపు దేశంలో రాజకీయ అనిశ్చితి, ఇంకా ఏర్పాటు కాని కొత్త ప్రభుత్వం. మరోవైపు ఒలింపిక్స్ నిర్వహణపై అక్కడి ప్రజల్లో అసంతృప్తి. ఇంకోవైపు ఒలింపిక్స్ ప్రధాన ఆకర్షణ అయిన సెన్ నదిలోని నీటి నాణ్యతపై ఆందోళన. ఇలా సవాళ్ల నడుమ ఒలింపిక్స్ నిర్వహణ కోసం ప్యారిస్ సిద్ధమవుతోంది. కరోనా కారణంగా ఏడాది పాటు వాయిదా పడి 2021లో జరిగిన టోక్యో ఒలింపిక్స్లో అభిమానుల సందడి లేకుండా పోయింది. ప్రేక్షకులను స్టేడియాలకు అనుమతించకపోవటమే ఇందుకు ప్రధాన కారణం. 1924లో ఫ్రాన్స్ ఒలింపిక్స్కు ఆతిథ్యమిచ్చింది. ఇప్పుడు 100 ఏళ్ల తర్వాత మరోసారి ఈ క్రీడలకు వేదికగా మారుతోంది ప్యారిస్. ఈ నేపథ్యంలో ఒలింపిక్స్ వైభవంగా జరిపేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు? ప్యారిస్లో ప్రవహించే సెన్ నది ఈ ప్రధాన ఆకర్షణకి కేంద్ర బిందువు కానుందా అనేటువంటిది ఇప్పుడు అందరి మధ్యలో మెదులుతున్నటువంటి సమస్య. గతంలో ఈ క్రీడల ఆరంభోత్సవ వేడుకలు ఆరుబయట నదిలో జరగబోతూ ఉన్నాయి. వీటితో పాటు మ్యారథాన్ స్విమ్మింగ్, ట్రయల్థాన్ స్విమ్మింగ్ పోటీలు కూడా వీటిల్లో చేర్చారు. ఈ ఒలింపిక్స్కు ఎప్పుడూ లేని విధంగా స్టేడియంలో కాకుండా తొలిసారి ఓపెన్ వాటర్ స్విమ్మింగ్ పోటీలకు సెన్ వేదిక కానుంది. కానీ ఇందులోని నీటి నాణ్యత ప్రమాదకర స్థాయిలో ఉండటం నిర్వాహకుల ప్రణాళికలను దెబ్బతీసేదే. వరద, మురికి నీరు కారణంగా ఈ నదిలో 1923 నుంచి స్నానం చేయటంపై నిషేధం ఉంది. ఇప్పుడు ఈ నదిలో ఈత కొట్టడం అథ్లెట్లకు శ్రేయస్కరం కాదనే అభిప్రాయాలే వినిపిస్తున్నాయి. ఒకవేళ పోటీల సమయానికి కూడా పరిస్థితి ఇలాగే ఉంటే ప్రత్యామ్నాయ వేదికల్లో ఈవెంట్స్ నిర్వహించే అవకాశం ఉంది. ఆరంభ వేడుకల సందర్భంగా ఈ రకమైనటువంటి పరిస్థితి పొంచి ఉండటంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయనున్నారు. ప్రేక్షకుల సంఖ్యను 6 లక్షల నుంచి 3 లక్షలకు తగ్గించారు. పార్లమెంట్ను రద్దు చేస్తూ గత నెలలో ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ తీసుకున్న నిర్ణయంతో అక్కడి పరిస్థితి భిన్నంగా మారింది. 2 దఫాల ఎన్నికల్లో ఏ పార్టీకి ఆధిక్యత రాకపోవటంతో రాజకీయ అనిశ్చితి నెలకొలటం క్రీడల నిర్వహణపై ప్రభావం చూపేదే ఖచ్చితంగా. 44% ప్యారిస్ ప్రజలు ఒలింపిక్స్ నిర్వహణ సరైన నిర్ణయం కాదని గత నెలలో అభిప్రాయపడ్డారు. వేదికలు, క్రీడా గ్రామాల ఏర్పాటులో భాగంగా వేలాది మంది నిర్వాసితులను సమీపంలోని భవనాల నుంచి ఖాళీ చేయించటం పైన విమర్శలు వస్తున్నాయి. ఈ వేసవిలో ప్యారిస్లో సగటు కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయనే అంచనాలు అథ్లెట్లకు ఇబ్బంది కలిగించేవే. ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తామని, ఒలింపిక్ వేదికల వరకు మెట్రో పొడిగిస్తామని ఒలింపిక్స్ కోసం బిడ్ దాఖలు చేసినప్పుడు ఫ్రాన్స్ ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇప్పుడు ప్రజా రవాణా ఛార్జీలు 2 పెరిగాయి. మెట్రో సౌకర్యం పూర్తిగా అందుబాటులోకి రాలేదు. ఇలాంటి సమస్యల మధ్య ఒలింపిక్స్ను ప్యారిస్లో ఎంత సమర్థంగా నిర్వహిస్తారో చూడాలి.